హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? రండి, మనం ఈరోజు వంకాయ టమాటా పచ్చడి చేసుకుందాం. రోటి పచ్చడి, వంకాయ టమాటా రోటి పచ్చడి అంటే చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళు, ఇప్పుడు కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు, వంటలు స్టార్ట్ చేసిన వాళ్ళకి ఉపయోగపడతాయి నా వంటలన్నీ నేను అనుకుంటా. రెగ్యులర్గా వంటలు చేసే వాళ్ళకి పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. కొత్తగా పెళ్ళయి లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి. ఇప్పుడు వంకాయ చేయాలి అంటే, ఇది పూర్వం వంకాయని కుమ్ములో అంటే నిప్పుల్లో పెట్టి కాల్చేవాళ్ళు అనమాట. నిప్పుల్లో పెట్టేసి పైన బొగ్గులు కప్పేసేస్తే కాసేపటికి మెత్తగా మగ్గిపోయి వంకాయ ఉంటుందన్నమాట. బొగ్గులు మధ్యలో గొయ్యి తీసి ఆ పైన బొగ్గులు వంకాయ పెట్టేసి పైన బొగ్గులు కప్పేయాలి. కప్పేస్తే మెత్తగా ఉడికిపోయి ఉంటాయి చక్కగా. ఇప్పుడు అలాంటి అవకాశాలు లేవు కాబట్టి, మనకి పొయ్యిలు బొగ్గులు ఇట్లాంటి ఛాన్సెస్ లేవు కాబట్టి, మనం ఇట్లా మట్టి కొండ ఒకటి తీసుకుని మట్టి కొండలో కొంచెం నూనె వేసి ఇట్లా మగ్గబెట్టేసుకోవచ్చు. ఇన్ కేసు మనకి మైక్రోవేవ్ ఉందనుకోండి, మైక్రోవేవ్లో కూడా చక్కగా హ్యాపీగా పెట్టుకోవచ్చు. టెంపరేచర్ని మనం చెక్ చేసుకోవాలి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది కదా. టెంపరేచర్ చెక్ చేసుకుని ఒక 15 మినిట్స్ అట్లా పెట్టుకుని, సరిపోతే కొంచెం మార్చుకుంటే సరిపోద్ది అనమాట. టెంపరేచర్ ఎంత కావాలో మీరు చూసుకోండి. నేను ఒకసారి దుబాయ్లో ఉన్నప్పుడు చేశాను అనమాట వంకాయ. ఈ తెల్ల వంకాయ కాకుండా నల్ల వంకాయలు దొరికినాయి అక్కడ. చాలా మెత్తగా మగ్గిపోయింది, చాలా బాగా వచ్చిందనమాట. మైక్రోవేవ్లో కూడా చేసుకోవచ్చు. లేదు, మట్టి కుండ లేదు, మైక్రోవేవ్ లేదు అంటే కనుక, మనం మామూలు కళాయి కూరలు వేపుడు చేసుకుంటాం కదా, దాంట్లోనే కొంచెం నూనె వేసుకుని ఆ నూనెలో ఇలా తొడుని కట్ చేసేసి ఇలాగే ఇదే మోడల్గా పెట్టేసుకుంటే అప్పుడు కూడా మగ్గిపోద్ది చక్కగా వంకాయ, ఏం ప్రాబ్లం రాదు. అయితే నొప్పుల్లో పెట్టి కాలేస్తే కొంచెం చిన్న స్మోకీ స్మెల్ వస్తుంది అనమాట. అంటే కొంచెం పొగవాసన వస్తుంది. ఆ పొగవాసన ఇష్టపడిన వాళ్ళు బాగానే ఉంటుంది, ఇష్టపడిన వాళ్ళకు నచ్చదు. ఇప్పుడు ఇలా మట్టి కుండలో వేస్తున్నాం కాబట్టి అసలు ఏ ఇబ్బంది ఉండదు, చాలా మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. అయితే ఈ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, ఇవి డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, సాఫ్ గ్రీన్. ఈ గ్రీన్ కలర్ కాకుండా లైట్ గ్రీన్లో ఉంటాయి కొన్ని వంకాయలు కాదు, పచ్చిమిరపకాయలు లైట్ గ్రీన్ కలర్లో పచ్చిమిరపకాయలు ఉంటాయి. కొంచెం లావుగా పెద్దగా ఉంటాయి అన్నమాట. మరీ బజ్జి మిర్చి కాదు కానీ కొంచెం బోలుగా ఉంటాయి అన్నమాట. ఆ మిరపకాయలు అయితే కారంగా కొంచెం తక్కువ కారం ఉంటుంది, ఘాటు కారం ఉంటుంది. కారంగానే ఉంటాయి, నేను పిచ్చి ఘాటు ఉంటుంది. అప్పుడు ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఈ పచ్చడి మాత్రం అదిరిపోద్ది అనమాట. ఇదేంటంటే తక్కువ జాగ్రత్తగా వేసుకోవాలి, లేకపోతే నాలుగు కాలిపోద్ది కారంతో. కనుక కొంచెం అట్లా వేయించేసుకుని దీంట్లోనే ఇప్పుడు ఈ నూనెలోనే నేను టమాటాలు వేపేసుకుంటాను. టమాటాలు ఏంటంటే కొంతమంది ఈ పచ్చడికి గ్రిల్ పెట్టి పొయ్యి మీద కాల్చుకుంటారు. టమాటాలు పళ్ళంగా అలా కాల్చేసి పైన తొక్క తీసేసి అవి లోపల గుజ్జు మాత్రం వేసుకుంటారు అనమాట. దానివల్ల ఏంటంటే కొంచెం నాకు పచ్చిగా అనిపిస్తుంది అది. అలా కాకుండా ఇట్లా కొంచెం దగ్గరికి వేపుకుంటే చాలా బాగుంటుందని నా నమ్మకం అనమాట. 100% ఇది బాగుంటుంది చాలా, నేను చేసింది. ఇలా ట్రై చేయండి ఒకసారి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, పచ్చడి ఇంట్రెస్ట్ ఉంటే కనుక చాలా ట్రై చేయండి. ఉలవ కారంకి చాలామంది అడిగారండి, చాలా బాగుంది అని చెప్పారు. ఉలవ కారం అని చేశాను, చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. మీరు నా వీడియోస్లో చెక్ చేయండి. ఉలవ కారం చాలా నచ్చింది. అలాగే ఉసిరి కారం కూడా చాలా నచ్చింది అందరికీ. అంటే ఓవరాల్గా చెప్తారు. ఇవి ఏంటంటే కామెంట్స్ పెట్టడం కుదరని వాళ్ళు, అబ్బా మేము చూసామండి చాలా బాగుంది అలా చెప్తారనమాట. అలాగే కొంతమంది ఏమో చేసుకున్నామండి చాలా బాగుంది అని కూడా చెప్తారు. రెండు హ్యాపీయే నాకు. కొంచెం ఉప్పు వేసానండి ఆ టమాటాల్లో, ఉప్పు వేసి మూత పెట్టేశాను. యాక్చువల్లీ సిమ్లో పెట్టాలి, సిమ్లో పెడితే చక్కగా మెల్లిగా మొగ్గుద్ది అనమాట. నేను పొరపాటున ఏం చేశానంటే చూపిస్తానండి నేనేం చేశాను. కనుక ఉలవకారం ఒకటి ట్రై చేయండి. ఇది ప్రెగ్నెంట్ అమ్మాయిలకి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కూడా చూసారా, మాడిపోయింది. అయినా కానీ మాడిపోయినా కూడా
ఏం ఇబ్బంది లేదు. పొయ్యి మీద కాల్చుకున్న దానిలాగే ఉంటుంది, బాగుంటుంది. కొన్ని మాడిపోతే చేదు వస్తే టమాటాలు అలా చేదేం రాలేదు, చక్కగా ఉంది. దగ్గరే ఉన్నాను కానీ హైలో పెట్టాను, సిమ్లో పెట్టకుండా మర్చిపోయాను. చిన్న చిన్న పొరపాట్ల వల్ల వంటలు పాడైపోతాయండి, కానీ ఇది పాడవలేదు, కరెక్ట్గా కుదిరింది నాకు. అయితే ఇది ఈ వంకాయ టమాటా పచ్చడి లేకపోతే వంకాయ టమాటా చేసుకోవచ్చు. అందులో చింతపండు కూడా వేసాను, చూసారా? చింతపండుతో సహా మగ్గుతుందన్నమాట. ఇప్పుడు కాసేపు కబుర్లు చెప్పుకుందాం. అయితే ఇది మగ్గే వరకు కబుర్లు చెప్పుకుందాం. వంకాయ టమాటా చేశాను కదా, కృష్ణా డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే చిన్న పెళ్ళి హడావుడి, పెళ్ళి భోజనాలు, ఇంట్లో ఎవరన్నా నలుగురు వచ్చి భోజనాలు, పెళ్ళి సందడి ఉంటే కనుక వంకాయ దోసకాయ పచ్చడి చేస్తారు. కంపల్సరీగా ఉంటుంది పెళ్ళి భోజనాల్లో, అదే ఇంట్లో బంతి భోజనాల్లో వంకాయ దోసకాయ పచ్చడి అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట. అదే గోదావరి జిల్లా వాళ్ళు అయితే కనుక అరటికాయ కూర కొబ్బరి పచ్చడి తప్పనిసరిగా ఉంటాయి అన్నమాట. మొన్న మా అత్తయ్య ఉంటారు, మా మేనత్త గారు, ఆవిడ చెప్పారనమాట గోదావరి జిల్లా వాళ్ళు కంపల్సరీగా. ఎందుకు కారణం ఏంటంటే అక్కడ కొబ్బరి పంట బాగా ఉంటుంది, అలాగే అరటికాయలు బాగా పండుతాయి, పంట కాలువలు అమ్మటే అరటికాయలు పండుతాయి. అందుకని అవి కన్జ్యూమ్ చేయడానికి లార్జ్ స్కేల్లో ఉంటాయి కాబట్టి అవే వాడుకుంటారనమాట. అట్లా పరిస్థితులను బట్టి, పంటలను బట్టి కూడా ఆహారపు అలవాట్లు ఉంటాయని నేను అనుకుంటూ ఉంటాను అనమాట. అలాగే కంపల్సరీగా ప్రతి ఇంట్లోనూ ఈ రోటి పచ్చళ్ళు తప్పనిసరిగా చేసుకుని తింటారు. గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, ఆంధ్రులు ముఖ్యంగా. ఆంధ్ర భోజనం అంటేనే రోటి పచ్చడి ఫస్ట్. రోటి పచ్చడి పొడి, ఏదో పొడి ఫస్ట్, దాంతో కలుపుకుని తర్వాతే పప్పన్నం కలుపుతారు ఎవరైనా సరే. అలా చక్కగా మగ్గబెట్టేశానండి, దగ్గరుండి సిమ్లో పెట్టి మగ్గబెట్టాను. అలా నీరు లేకుండా మగ్గిపోతే చాలా బాగుంటుంది. అదే నీరుగా ఉంటే కనుక పచ్చడి కొంచెం డైల్యూటెడ్ టేస్ట్ ఉంటుంది అనమాట, చిక్కని రుచి ఉండదు, పల్చని రుచి ఉంటుంది. కొంచెం జీలకర్ర పక్కన పెట్టుకున్నాను, అలాగే వెల్లుల్లిపాయలు కూడా పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయలు కలిపానండి ఇందులో. ఈ ఉల్లిపాయలు కలపడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వంకాయని ఏం చేస్తానంటే, నేను పైన తొక్కు ఉంది కదా, ఆ తొక్కుతో పాటు ఒలుచుకుంటున్నాను. ఆ తొక్క అంతా అన్నలుపు కాలిందంతా తీసి పక్కన పెట్టేసి లోపల గుజ్జు మాత్రమే తీసుకుంటాం అనమాట పచ్చడికి. ఇప్పుడు వంకాయలు ముక్కలు కట్ చేసి నూనెలో వేపేసుకున్నాం అనుకోండి, అది కూడా చేసుకోవచ్చు, కానీ అప్పుడు తొక్క తీయడానికి ఉండదు అనమాట. అది చిన్న లైట్ చిరుచేదిలాగా ఉంటుంది, కానీ బాగానే ఉంటుంది, అది కూడా ఏం ప్రాబ్లం లేదు. ఈ తొక్క తీసి చేసాము, కాల్చాము, కుండలో పెట్టి కాల్చాము, దీనివల్ల ఒక ప్రత్యేకమైన రుచి కూడా ఉంటుంది అనమాట దీనికి. అంటే నా ప్రోడక్ట్ నేను గొప్పగా చెప్పుకోవాలి కదా, అందుకని బాగా చెప్తున్నా. అంటే అందులో నేను అబద్ధం చెప్పటం లేదు, నిజంగా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కనుక ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మామూలుగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు పిల్లలు బాగా జడ్జ్ చేస్తారు, ఇది బాగుంది ఇది బాగోలేదు అని. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. చెయ్యి కాలిపోతుంది, అందుకని ఆయుధాలు వాడుతున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో చూడాల్సింది ఏంటంటే, ముఖ్యంగా అట్లా ఓపెన్ చేసి చూస్తే పురుగు పుట్ర ఏమన్నా ఉంటే తెలిసిపోద్ది అనమాట. పుచ్చు పురుగు అట్లా ఏమన్నా ఉంటే అంతవరకు కట్ చేసి పడేస్తాం. పురుగు ఉంటే, పురుగు లేకపోతే హ్యాపీ. అసలు ముందే మనం ఎంచుకునేటప్పుడే, కాయని ఎంచుకునేటప్పుడే పుచ్చులు, అది కన్నాలు అట్లాంటివి లేనిది సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఉడికిపోయిన తర్వాత ఆ పురుగుని తీసి పక్కన పెట్టాలంటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది అనమాట. ఒక్కోసారి నేను కాయలు పారేసిన సందర్భాలు, కాల్చి పారేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాగోదు అది. కనుక ముందే మంచిగా చూసుకుని, కానీ తర్వాత జాగ్రత్తగా ఎందుకైనా మంచిది చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకొని అట్లా పెట్టుకుంటే బాగుంటుంది. వంకాయ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ పచ్చడి అద్భుతంగా ఉంటుందండి. వంకాయ ఇష్టం లేని వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా మాత్రమే తినగలం. వంకాయ పచ్చడి, వంకాయ టమాటా పచ్చడి, వంకాయ దోసకాయ పచ్చడి, ఇలా రకరకాలుగా అన్నమాట.
వంకాయ పులుసు పచ్చడి రకరకాలుగా చేసుకోవచ్చు. వంకాయ పచ్చి పులుసు చాలా చేసుకుని తినచ్చు వంకాయతోటి. అలాగే కూరల్లో కూడా చాలా రకాల కూరలు చేసుకోవచ్చు. వంకాయ ఈ క్యాన్సర్ నిరోధకం అని ఈ మధ్య వచ్చింది ఒక స్టేట్మెంట్. వంకాయ తరచుగా తింటే క్యాన్సర్ లాంటి రుగ్మతలు బారి పడకుండా ఉంటామని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. కనుక వంకాయని ఇదివరకు ఎప్పుడో పత్రికల్లో చదివినప్పుడు వంకాయ వేస్ట్, అందులో ఏమి పోషకాలు ఏమి ఉండవు వంకాయ తినడం వల్ల అని చదివాను. తర్వాత ఇప్పుడేమో వంకాయ తినడం వల్ల క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయంటే అని చెప్తున్నారు. ఏది చెప్పినా అది నమ్మకం. కొద్దిమంది తినమంటారు, కొద్దిమంది తినద్దంటారు, కొద్దిమంది మంచిది అంటారు, అదే కొద్దిమంది ఏమో ఇది మంచిది కాదు అంటారు. వంకాయ అందులో వేసేసాను. ఇప్పుడు ఫస్ట్ గ్రైండ్ చేస్తాం కదా, పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసాం, పచ్చిమిరపకాయలు తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర గ్రైండ్ చేసాం కదా, గట్టిగా గ్రైండ్ చేసాం. ఇప్పుడు ఏంటంటే ఎలా గ్రైండ్ చేస్తున్నాను చూడండి. జస్ట్ అలా ఆన్ చేసి వదిలేయాలి. ఆన్ చేసి పాజ్ చేసి అట్లా చేస్తే ఏమవుతుందంటే రోట్లో రుబ్బుకుంటే ఎట్లా వస్తుందో బరకగా ఉండాలన్నమాట. మామూలుగా పచ్చడి మెత్తగా గ్రైండ్ అయిపోకుండా కొంచెం అట్లా జస్ట్ బరకగా ఉంటే కనుక రోట్లో చేసుకున్నట్లుగా ఉంటుందన్నమాట. అగో మా లక్ష్మి టేస్ట్ చేస్తుంది. చాలా బాగుంది అంది అనమాట. వేడి అన్నంలో తింటే బాగుంటుంది మేడం అంటే పట్టుకెళ్ళాను, కొద్దిగా ఇచ్చాను పచ్చడి. హ్యాపీగా పట్టుకెళ్ళింది లక్ష్మి. అదిగో కొద్దిగా ఉల్లిపాయలు కలుపుతున్నాను. ఉల్లిపాయలు తింటుంటే కూడా చాలా బాగుంటుందండి అన్నంలో. పచ్చళ్ళు ముఖ్యంగా ఈ చలికాలంలో ఈ పచ్చళ్ళే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అన్నమాట. రకరకాల రోజు రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చక్కగా వేడివేడిగా అన్నం వండుకున్నానండి. అలా పచ్చిమిరపకాయలు కూడా పైన వేసాను అనమాట. మిగిలిన పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, వేసాను. వేసి చక్కగా వేడివేడిగా అన్నం చాలా కాలుతుందన్నమాట. నాకు క్యూరియాసిటీగా ఉంది, ఏంటంటే మనం వేసిన కారం ఉప్పులన్నీ సరిపోయినాయి, ఆ పచ్చడి బాగా వచ్చిందా లేదా, అలాంటి క్యూరియాసిటీ ఉంటుంది కదా, టేస్ట్ ఎలాగుంది అనేసి. అందుకని నాకు తినాలని ఉత్సాహంగా ఉంది, ఎప్పుడు తినాలా అని. చక్కగా వేడివేడి అన్నంలో కలిపేసుకున్నాను. అద్భుతంగా ఉందండి. సూపర్ అంటే సూపర్గా ఉంది పచ్చడి. అలా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మధ్యలో తగులుతూ ఉంటే అదిరిపోయిందనమాట. అందులో వేసిన ఉల్లిపాయ కాకుండా మళ్ళీ నేను పక్కన ఉల్లిపాయలు వేసుకున్నాను. దిస్ రూట్ ఈజ్ బిజీ, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. అలాగే అనిపించింది. అసలు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. డిస్టర్బ్ చేయొద్దు ఎవరు అన్నట్లు. అలా పచ్చిమిరపకాయ మధ్యలో కొరుకుతా చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.